వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 5 తామారు అనే ప్రత్యేకమైన స్త్రీని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 38:6లో యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనే దాన్ని పెళ్లి చేసెను. దేవుడు పక్షపాతి కాడు అని తెలియజేయటకై అన్నిరాలైన తామారు గురించి కూడా మనం తెలుసుకోవాలి. యూదులైనా అన్యులైనా దేవుని దృష్టిలో ఒకటే. యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకున్న 4 అన్య స్త్రీలలో తామారు ఒకటి. మత్తయి 1:3లో చూడొచ్చు. ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో చదువుకున్నట్లు యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒకడైన యూదా తన పెద్ద కుమారునికి తామార్ అనే కనానీయురాలనిచ్చి పెళ్లి చేశాడు. అతని పేరు ఏరు. అతను పిల్లలు పుట్టకుండానే చనిపోయినందున తన రెండవ కుమారుడైన ఓనానుతో తామారుకును పెళ్లి చేసుకొని ఏరుకు ఒక వారసునిమ్మని చెప్పాడు. ఆనాటి ఈ ఆచారము ధర్మశాస్త్రం ప్రకారం సరైనదేనని దాన్ని గూర్చి ద్వితీయోపదేశకాండం 25:5-10లో వివరించబడి ఉంది. దీని ఉద్దేశం ఏమంటే, పిల్లలు లేని విధవరాలు తన భర్త కొరకు ఒక కుమారుని కని తన భర్తకు రావాల్సిన స్వాస్థ్యంను పొందుటకే కాకుండా ఆ కుమారుడు ఆమె క్షేమం చూసుకోవాలి. ఆ విధంగా నిబంధన ఆశీర్వాదాలు తరతరముల వరకు ఉంటాయి. ఓనాను తన అన్న తామారు పట్ల తన కర్తవ్యము నిర్వర్తించుటకు ఇష్టపడినందున అతని చెడుతనమును బట్టి దేవుడు అతన్ని చంపేశాడు. తర్వాత యూదా తామారును తన పుట్టింటికి పంపి తన 3వ కుమారుడైన షేలా పెద్దవాడైన తర్వాత అయ్యేంత వరకు అక్కడే విధవరాలుగా ఉండమని పంపించేశాడు. అసలైతే అన్నల్లాగా అతను కూడా చనిపోతాడేమోనని ఆలోచనతో ఆమెకు షేలాతో వివాహం చేయాలనే ఉద్దేశమే యాకోబుకు లేదు. విధేయురాలై ఆమె వెళ్ళి ఎదురు చూసింది. షేలా యుక్త వయస్కుడైన తర్వాత యూదా వాగ్దానం చేసినట్లు అతనికి తామారునిచ్చి వివాహం జరగకపోయినందున తామారు తానే ఒక నిర్ణయం తీసుకుంది. ఒక వేశ్యలాగా తయారై తన మామను మోసం చేసి అతని ద్వారా గర్భవతి అయింది. ఇరువురి ఉద్దేశాలు వేరైనా ఇరువురు తప్పే చేశారు. తామారు తన భర్త యొక్క సంతానానికి తాను తల్లినవ్వాలనే ఆసక్తి చేత ఇంకెవరో కాకుండా తన మామని ఎన్నుకుంది. కానీ యూదా కామంతో చేసిన చర్య ఇది. అందుకే యూదాకు నిజం తెలిసిన రోజున తన తప్పు తెలుసుకొని ఆమె నాకంటే నీతిమంతురాలు అనే ఆమె గురించి ప్రశంసించాడు. ఆమెకు పుట్టిన కవలలకు పెరెసు, జరహు అని పేర్లు పెట్టింది. ఇంతవరకు నీతిమంతుడైన యోసేపు గురించి విన్నాం. ఈ కథ మధ్యలో యూదా తామారులో కథ కొంచెం నీతిమాలిందిగా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు. కానీ కొంచెం లోతుగా చూస్తే ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలుసుకుంటాం. మెస్సయ్యగా వచ్చిన యేసు యోసేపు గోత్రం నుంచి రాలేదు, కానీ యూదా సంతానం నుండి వచ్చాడు. ప్రత్యేకంగా ఆయన తామారు కుమారుడైన పెరెసు సంతానంగా వచ్చాడు. మన పితరుల మంచితనం వల్ల మనకు నిరీక్షణ, రక్షణ రాదు, కానీ పాపుల వారసునిగా వచ్చిన పాపరహితుడిగా వచ్చినవాడు మనకు పాప క్షమాపణ, వివేచన, పాప బానిసత్వం నుండి విడుదల దయచేస్తాడు. ఆయనే దానికోసమే వచ్చాడు అనే విషయం మనం గుర్తించాలి. దేవుడు ఏ విధంగా ఎవరిని ఎన్నుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి మన కర్తవ్యం అంటే ఏంటంటే దేవునికి విరోధంగా ఏమీ చేయకుండా ఆయనకి ఇష్టలుగా జీవించడం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ యేసునైనా తామారుని గురించి అర్థం చేసుకునేదానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తప్పు విధానాలు కాకుండా సరైన విధానంలో మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మేము ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.